పర్యావరణ మార్పులు అనేది కేవలం మానవునిపైనే కాదు, భూమి మీద జీవించే అనేక జీవజాతులపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందులో కొన్ని జీవజాతులు అంతరించిపోతే మరికొన్ని అంతిమ దశకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అత్తపూర్లో ఉన్నటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉన్నటువంటి మ్యూజియంలో ఈ జంతువుల గురించి అంతరించిపోయిన చివరి దశకు చేరుకున్న జంతువులపైన మనం ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ టీ న్యూస్ అందిస్తుంది. ఎన్నో జీవజాతులు కొన్ని అంతిమ దశకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా కొన్ని కనుమరుగైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియంలో ఉన్నాం. అనేక జంతు జాతులు కొన్ని అంతరించిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది, మరికొన్ని అంతిమ దశకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. వాటన్నిటిని కూడా కాపాడాలనే ఉద్దేశంతో కావచ్చు, ప్రజలకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఈ మ్యూజియం ద్వారా ఇక్కడ కలెక్షన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీటి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, అరుదైన జంతు పక్షి జాతులు అంతరించిపోకుండా ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ప్రజలకు అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి అధికారులు ఉన్నారు. డాక్టర్ దీపా జైస్వాల్ దీనికి సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ కావచ్చు, మనతో పాటు వారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాటర్లో ఉండేటటువంటి జీవజాతులు కావచ్చు, దాంతోపాటుగా బయట ఉన్నటువంటి జీవజాతులు అంటే పక్షులు కావచ్చు, లయన్స్ కావచ్చు, టైగర్స్, ఇట్లా అనేక రకాలైన జంతువులు ఉంటుంది. వీటి గురించి ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉందంటారు? ప్రజెంట్ స్టేటస్ కంపారిటివ్లీ చూస్తే మేము 20 సంవత్సరాల ముందు చేసిన మా సైంటిస్ట్ సర్వేలలో ఇప్పుడు మన ఎందుకండి మన హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, మీరాలం ట్యాంక్ ఇవన్నీ సర్వే చేసేవాళ్ళు. దాంట్లో ఏరియా అంతా మొత్తం రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇంతకుముందు ఉండే కొన్ని హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ నౌ ఇట్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ఎ స్మాల్ లేక్ లైక్ దట్ ఇట్ ఈస్ బికమింగ్. అది కూడా అగైన్ మన హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ గురించి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వల్ల ఇంకా జంతువుల పాపులేషన్ కూడా చాలా తగ్గిపోతుంది. మీరు ఉన్నంత ముందు చూసేవాళ్ళు చాలా హౌస్ ప్యారోస్ అవన్నీ కూడా, ప్లస్ బటర్ఫ్లై పాపులేషన్, ఇంకా వేరే ఫిషెస్ కూడా ముందు ఉన్నవి ఇప్పుడు లేవు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి న్యూ స్పీషీస్ లాగా. మనము రీసెంట్లీ మాకు కూడా 2 న్యూ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ మా సైంటిస్టులు కనుక్కున్నారు, 2 స్పీషీస్ ఆఫ్ క్రాబ్. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనం క్లైమాటిక్ కండిషన్స్ చేంజ్ అవుతుండడం వల్ల ఇది జంతువులలో కూడా డిఫరెంట్ చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. సో కొత్త జీవాలు అవి వస్తున్నాయి. కొన్ని న్యూ రికార్డ్స్ కూడా మనం రీసెంట్లీ మేము డిస్కవర్ చేసాము. ఇన్సెక్ట్స్లో కూడా న్యూ రికార్డ్ ఇన్ రనట్రా స్పీషీస్, అది కూడా మేము అబ్జర్వ్ చేసాం అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనుషులు చేసే వల్ల, మన వల్లనే ఐ థింక్ వీఆర్ డ్యామేజింగ్ ద నేచర్. సో ఐ థింక్ వీఆర్ ఓన్లీ డ్యామేజింగ్ ద నేచర్, ద వెట్లాండ్స్. No proper drives are being taken up. That's why I think Telangana government recently has taken special campaigns also. Like we were just discussing about Harita Haram and all. That is the green patches now it has been developed in Telangana. Similarly wetlands lo kuda ఇప్పుడు ఈ ఇయర్ కూడా అమృత్ సరోవర్ అనేసి, అమృత్ సాగర్ అనేసి మన పిఎం మోదీ గారు కూడా తీశారు. అంటే 75 మనకి రామ్సర్ వెట్లాండ్స్ ఉన్నాయి ఇండియాలో. ఆ రామ్సర్ వెట్లాండ్స్కి మనం ఎట్లా దానికి కన్జర్వ్ చేయాలి, ఆ లేక్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, మనకి బర్డ్ మైగ్రేషన్ కూడా బయట నుంచి కూడా చాలా బర్డ్స్ వస్తాయండి, ఇంటర్నేషనల్లీ ఇంపార్టెంట్ బర్డ్స్ ఆల్సో. దే మైగ్రేట్ ఫ్రమ్ అంటార్టికా, ఆర్టిక్ ఓషన్ ఆల్సో దే మైగ్రేట్ అండ్ కమ్ టు ఇండియా in the particular seasons. That is also reducing now. The number of migratory birds population is also reducing because of this different activities. What that is, you can say some management strategies అన్నీ కూడా మనము చేయాలి. లేకపోతే ఇంకా ముందుకి కూడా మన యానిమల్ పాపులేషన్ తగ్గిపోయేటట్టు దశలో వెళ్తుంది. ఇది మొత్తం మీద భూమి మీద బ్రతికే హక్కు కేవలం మనిషికే కాదు, ఏదైతే ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టినటువంటి ప్రతి కీటకానికి కూడా సర్వ హక్కులు ఉంటుంది. మానవుడు చేసే తప్పిదాల వల్ల అరుదైన జాతులు కూడా అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయని కూడా చెప్తా ఉన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఉంటే ఈ జాతులను రక్షించవచ్చని కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఈ మ్యూజియంలో కొన్ని
కీటకాలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటి అవశేషాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో అన్ని కాలుష్యాలతో పాటుగా నీటి కాలుష్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అది సముద్రమే కావచ్చు, నదులు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా కలుషితమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. కేవలం మనుషులకే కాకుండా అందులో జీవించేటటువంటి చేపలు కావచ్చు, కీటకాలు కావచ్చు, ఇలా అనేక రకాల వాటిపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. కొన్ని అంతరించిపోయే దశకు చేరుకుంటే నీటిలో జీవించేటువంటి జంతువులకు సంబంధించి మరికొన్ని ఏదైతే అంతరించిపోయినటువంటి పరిస్థితులు మనకు కనపడుతుంది. మనము వాటి గురించి కూడా తెలుసుకున్నాం. ఈ మ్యూజియంలో అలాంటివి ఏమున్నాయి, చివరి దశకు చేరుకున్నటువంటివి, దాంతోపాటుగా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అధికారులు ఉన్నారు, దీనికి సంబంధించి మనకు పూర్తిగా వివరించడానికి కూడా. సార్ చెప్పండి, మీ పేరు? డాక్టర్ కరుతపాండి. సార్ చెప్పండి, ప్రధానంగా నీటి ద్వారా కలుషితం కావడం వల్ల ఏదైతే ప్రధానంగా వాటిపైన ప్రభావం పడుతుంది, వాటి లభ్యత ఎలా ఉందంటారు ఇప్పుడు? ఐఎమ్ డాక్టర్ కరుతపాండి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ crustacean which are present in the marine as well as the freshwater ecosystem. And what you are seeing now in this display of in our museum all are in marine లో కూడా ఏంటంటే మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ చెప్తారు. మ్యాంగ్రూవ్లో కూడా కొంచెం క్రాప్స్ ఉన్నాయి. కోస్టల్ ల్యాండ్స్లో కూడా కొంచెం కోస్టల్ ఏరియాలో కూడా కొంచెం క్రాప్స్ ఉన్నాయి. ఇందులో ఏమి డిస్ప్లేని మీరు చూస్తున్నారు ఈ అన్ని మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే సముద్రం నీళ్ళు ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ వేర్ దే ఆర్ మిక్సింగ్ దేర్ ఫ్రెష్ వాటర్ ఇస్ దేర్. మీన్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ, తర్వాత కొరింగా గోదావరి మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ ఉంది. కృష్ణా ఎస్టరీలో కృష్ణా మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ ఉంది. ఇవన్నీ ఏమేమి చూస్తున్నారు అన్ని ఆల్ ఆర్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ బేస్డ్ క్రాబ్స్. దిస్ క్రాబ్స్ ఓన్లీ ఎక్స్క్లూసివ్లీ దే ఆర్ లివింగ్ ఇన్ ద మ్యాంగ్రూవ్ ఏరియాస్. దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద మెరైన్. సముద్రంలో లేదు. ఇదన్నీ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ మాత్రం ఉంటుంది. ఇదే సముద్రంలో ఉంటుందండి అంటే ఇక్కడ ఉన్నాయి. సార్ నీటిలో మంచినీటిలో ఉండేటువంటి అంటున్నారు, నదులలో ఉండేటివి అంటున్నారు కదా, వీటికి సంబంధించి వీటి దశ అంటే ఇప్పుడు సపోజ్ ఈ క్రాప్స్కి సంబంధించి ఎన్ని సంవత్సరాల ముందున్నాయి, వీటి దశ ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు? ఈ క్రాప్స్ అన్నీ ఇప్పుడు కల్టివల్ అయిపోయింది. ఇది మొత్తం క్రాప్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్. కానీ ఇప్పుడు కమర్షియల్ పేస్ట్లో కల్టివేషన్ కూడా చేస్తున్నారు. మేము ఎందుకు డిస్ప్లే చేస్తున్నామంటే క్రియేటింగ్ అవేర్నెస్ టు ద స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అదర్ పబ్లిక్ మెంబర్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ పాపులేషన్ ఎందుకంటే ఇది తక్కువైతున్నది. ఇప్పుడు ఏ కారణం అంటే పొల్యూషన్స్, నీళ్ళ నుంచి పోస్తున్న అన్ని హ్యాబిటేట్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోతుంది, హార్బర్స్, పోర్టింగ్స్ అన్నీ డెవలప్మెంట్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ ద్వారా ఇది అన్ని క్రాప్స్ పాపులేషన్ అన్నీ తక్కువ అవుతున్నాయి. ఇప్పుడు తక్కువ కొండ మేము ఏం చేయాలి అది కోసం ఈ మ్యూజియంలో డిస్ప్లే చేసి అన్ని క్రాప్స్లో మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అన్ని మందిరకు పబ్లిక్. ఇది దీనికి సంబంధించినటువంటి స్టాల్స్ ఏదైతే నదులలో కావచ్చు, సముద్రాలలో, చెరువులలో ఉండేటటువంటి క్రాప్స్కి సంబంధించి కావచ్చు, వివిధ రకాలైనటువంటి ప్రాన్స్కి సంబంధించి కూడా కొన్ని అంతరించిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొన్ని అంతరించిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. మనం మరిన్ని వివరాలు తెలుసుకున్నాం మరికొన్ని స్టాల్స్కి సంబంధించి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి కీటకంతో కూడా ఏదో ఒక ఉపయోగం అటు పర్యావరణానికి కావచ్చు, మానవునికి కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి స్టాల్కి సంబంధించి చూస్తే ఆల్చిప్పలు, దాంతోపాటుగా శంకు, దాంతోపాటుగా వివిధ రకాలైనటువంటి కీటకాలకు సంబంధించినటువంటి స్టాల్ వద్దున్నాం. దీనికి సంబంధించి సైంటిస్టులు కూడా మనకు వివరిస్తారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ స్టాల్కి సంబంధించి ఉపయోగాలు ఏంటంటారు, వీటికి సంబంధించి కొంచెం వివరిస్తారా? ఇవి వచ్చేసరికి మొలస్కా అంటారండి. ఈ గ్రూప్ వచ్చేసరికి మొలస్కా అంటే మనకున్న జీవజాతుల్లో అన్నిటికంటే సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ వచ్చేసరికి మొలస్కా. సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్. ఇందులో వివిధ రకాలైన జీవజంతువులు ఉంటాయి. రైట్ ఫ్రమ్ లైక్ మనం ఇప్పుడు చేపలు చూస్తే అందరికీ తెలుసు చేపలు ఇలా ఉంటాయి అనేసి, అవి ఫిషెస్ గ్రూప్. కానీ ఇందులో మనకి వైవిధ్యత ఎలా ఉంటుందంటే రైట్ ఫ్రమ్ ఆక్టోపస్,
ఆల్చిప్పలు, నత్తలు అండ్ స్క్విడ్స్, కటిల్ ఫిషెస్, ఇలా వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో చాలా వైవిధ్యత ఉంటుంది వాటి సైజులో కానీ వాటి షేప్లో కానీ. అలాగే అవి కొన్ని రోజుల నుంచి కొన్ని వందల సంవత్సరాలు కూడా బ్రతుకుతాయి వాటి లైఫ్ స్పాన్లో కానీ. ఇలా చాలా వైవిధ్యత ఉంటుంది. అండ్ చాలా రకాలే ఇవి మనం చూసుకుంటే ప్రపంచంలో 1,00,000కు పైగా జాతులు ఉన్నాయన్నమాట. అండ్ ఎన్నో అంతరించిపోయి ఉన్నాయి. మన భారతదేశంలో అయితే 5,000కు పైగా జాతులు ఉన్నాయి. అండ్ మనకి ఇవి అయితే మంచినీటిలో ఉంటాయి అండ్ సముద్రపు నీటిలో ఉంటాయి, అలాగే భూమిపైన ఉంటాయి. ఈ మూడిట్లో కూడా ఇవి ఉండడం వీటి స్పెషాలిటీ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి మంచినీటిలో 200 పైగా జాతులు మనకు భారతదేశంలో అయితే ఉన్నాయి. అండ్ 1,200 జాతులు భూమిపైన ఉండే నత్తలు 1,200 జాతుల వరకు మనకి భారతదేశంలో ఉన్నాయన్నమాట. ప్రధానంగా వీటి వల్ల ఉపయోగాలు ఏమంటారు? వీటి వల్ల ఒక్కటని కాదండి, అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. ఇవి రైట్ ఫ్రమ్ కమర్షియల్ వాల్యూ, అంటే వాటిని తినడం దగ్గర నుంచి వాటిని ఆభరణాలుగా యూజ్ చేయడం నుంచి. మీరు ఏ సముద్రం దగ్గర వెళ్ళినా కానీ మనకి అక్కడ చాలా ఆర్టిక్రాఫ్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటి డెడ్ షెల్స్ నుంచే చేస్తూ ఉంటారు. అండ్ ఇవి ఉండే ప్రదేశంలో అది మంచినీటిదైనా కావచ్చు, సముద్రపు నీటిదైనా కావచ్చు, భూమి మీద అయినా కావచ్చు, అక్కడ ఉండే న్యూట్రియంట్స్ని రీసైకిల్ చేయడంలో వీటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట. అక్కడ ఉండే ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో ఉంటే దాని వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో దీని ప్రాముఖ్యత చాలా ఉంది. దాని కాంట్రిబ్యూషన్ చాలా అయితే ఉంటుంది. ఇవి ఒక సోర్స్ ఆఫ్ ఫుడ్ అనమాట. మన హయ్యర్ వర్టిబ్రేట్స్కి కానీ హయ్యర్ యానిమల్స్కి కానీ సోర్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నవి చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి సముద్రంలో ఉండే గ్యాస్ట్రోపోడ్స్ అండ్ బైవాల్వ్స్ అన్నమాట. సో మనకు పర్ల్ ఇండస్ట్రీలో కూడా అంటే వీటి మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి. మనకు నార్త్ ఈస్ట్ తీసుకుంటే అక్కడ చాలా ఎక్కువగా ఇవి రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోటీన్ కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. నార్త్ ఈస్ట్ అనే కాదు, ఇప్పుడు మనం చూసుకుంటే కోస్టల్ లైన్లో చాలా, ఇప్పుడు గోవా అలాంటి హోటల్స్లోకి వెళ్ళినా కానీ చాలా డెలికసీస్ వీటిపైన ఉంటాయన్నమాట. అలాగే ఎకనామిక్ వాల్యూ ఉంటుంది, ఎకలాజికల్ వాల్యూ ఉంటుంది. అంటే అవి ఉండే ఎకోసిస్టంలో వాటిది చాలా ప్రాముఖ్యత ఉంది, కాంట్రిబ్యూషన్ ఉంది అంటే మనకి స్టాల్లో కనిపిస్తుంది. దాంట్లో ఏదైనా ప్రత్యేకత కలిగింది మనకు చెప్తారా? ఇది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. ఇవైతే ఈ పర్నా వెడ్డీస్ ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ వచ్చేసరికి మెరైన్ వాటర్స్ అయితే, ఇవి ఇక్కడ పెట్టినవైతే ఫ్రెష్ వాటర్స్ ఉన్నాయి. ఇందులో అక్కడ చాలా చిన్నది చూస్తున్నారా, అది చాలా అరుదైనది అనమాట. మనకు తెలంగాణలో కృష్ణా రివర్లో మాత్రమే దొరుకుతుంది. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్లో గోదావరిలో కూడా అవి దొరుకుతాయి. అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకవు అనమాట. చాలా అరుదైనవి ఉన్నాయి. అండ్ వీటిది ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే అవి బ్రతుకున్నా కానీ మానవాళికి ఉపయోగం వస్తాయి, అండ్ చనిపోయినా కానీ అవి యూజ్ అవుతాయి. అండ్ దీని గురించి జనాలకి ఎక్కువగా తెలియదు, దీని ప్రాముఖ్యత ఏంటో తెలియదు. ఇవి ఎన్ని రకాలుగా మనకి హెల్ప్ అవుతాయి, దీన్ని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చో వాటి గురించి పెద్దగా అవగాహన లేదు. అండ్ వీటిలో చాలా కూడా మనం కనుగొనక ముందే అంతరించిపోతున్నాయి. ఎందుకంటే ఆ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ లేనందువల్ల. వాళ్ళకి ఇప్పుడు స్టూడెంట్స్ కానీ లేకపోతే రీసెర్చర్స్ కానీ వాళ్ళు కెరీర్ దీని మీద చూసుకుంటే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ అవగాహన మరొకటి ఆర్కాలజిస్టులు కూడా అంటూ ఉంటారు, వీటి ద్వారా చరిత్రను కూడా తెలుసుకోవచ్చు అంటారు. ఇందులో నిజం ఎంత అంటారు? నిజమే అండి, అది 100% కరెక్టే. ఎందుకంటే ఈ షెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్దో యానిమల్ లేకపోయినప్పటికీ ఈ షెల్స్ అలాగే ఉంటాయి. సో ఆ షెల్స్ని పేలియంటాలజిస్ట్ వాళ్ళే పేలియోగ్రాఫిక్ మోడల్స్ రీకన్స్ట్రక్ట్ చేయడంలో వాటికి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా దీని నుంచి తీసుకుంటారనమాట. సో అది దానికనే కానీ అవి ఉండే దాన్ని బట్టి అక్కడ ఉండే జాగ్రఫికల్ ఏరియా, ఆ టైంలో ఉండే క్లైమేటిక్ కండిషన్స్, వాటి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవి ఇస్తూ ఉంటాయి. చిన్న కీటకమే కదా అని తీసి పడేయద్దు. ఏ కీటకంతోనే సరే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది కూడా మనం తెలుసుకున్నాం కదా. ఆర్థికంగా కేవలం పర్యావరణానికే కాదు, మరో పక్క ఆర్థికంగా కూడా ఇవి ఉపయోగపడుతున్నాయని కూడా చెప్తున్నారు. మనం మరొక స్టాల్స్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అరుదైన జంతు జాతులు అంతరించిపోతున్నాయి. అందులో పాములు కావచ్చు, కప్పలు, బల్లులు, వివిధ రకాలైనటువంటి కీటకాలు కూడా అంతరించిపోతున్నాయి. వాటికి సంబంధించి కూడా రేరెస్ట్గా ఉండేటటువంటి కూడా కొన్ని స్టాల్స్ని మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు కొన్నిటిని. ఇక్కడ మనకు కనపడుతూ ఉంది స్నేక్స్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా అరుదైన కప్ప జాతులకు సంబంధించి కావచ్చు, బల్లుల జాతులకు సంబంధించి కూడా మనకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇక్కడ రీసెర్చ్ చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ పేరు? నా పేరు భరత్ కుమార్. నేను రీసెర్చ్ స్కాలర్గా వర్క్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మేము సర్వే చేయడం వల్ల మాకు కొన్ని జీవజాతులు, అరుదైన జీవజాతులు మరియు కొన్ని ఎండేంజర్డ్ అయినవి మేము కనుగొనడం జరిగింది. అందులో భాగంగా ఇది రిషి వ్యాలీ గెకో, ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్. మరి ఇంకో 1 ఇయర్లో ఇది 110 ఇయర్స్లో ఇది అంతరించిపోయే అవకాశం ఉంది. ఇది ఓన్లీ లోవర్ ఎలివేషన్లో మాత్రమే దొరుకుతుంది. స్పెసిఫిక్గా ఇది ఓన్లీ తిరుపతి ప్రాంతంలోనే కనిపించడం జరుగుతుంది. అండ్ అలాగే మరో సంబంధించింది, ఇది ఈస్టర్న్ ఘాట్స్ నుంచి కొత్తగా మనం ఇండియాలో ఓన్లీ నేపాల్ అండ్ చైనా, అస్సాంలో మాత్రమే దొరుకుతుంది. కాకపోతే మనం రీసెంట్గా సర్వేలో భాగంగా ఇది కూడా మనకు ఈస్టర్న్ ఘాట్లో లభించడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో. ఇది కూడా దీని పేరు డైడీ బ్లైండ్ స్నేక్ అంటారు. ఇది ఎట్లా అంటే మీడియం సైజ్లో ఉంటుంది అండ్ వెరీ యూనిక్. ఓన్లీ వాటర్ ఫాల్స్ అలాంటి ఏరియాలో మాత్రమే ఇది కనిపించడం జరుగుతుంది. మరొకటి ఇంకో మాక్ వైపర్, ఇది కూడా స్నేక్ సంబంధించింది. ఇది కూడా లోవర్ ఎలివేషన్ అలాంటి వాటర్ ఫాల్స్ ఆ ఏరియాలో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇవి ఇంత రేరెస్ట్గా కావడానికి రీజన్ పొల్యూషన్ అండ్ ఓవర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ అగ్రికల్చర్స్. ఓకే, ఇవి రీజన్స్, ఇవి రేరెస్ట్ కావడానికి అండ్ అంతరించిపోవడానికి. ఇది తెలుసుకున్నాం కదా. వీటికి సంబంధించి మరికొన్నిటిని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటి వివరాలు కూడా తెలుసుకుందాం. ఎందుకు అంతరించిపోతున్నాయి? ప్రధానంగా పొల్యూషన్, పర్యావరణ మార్పులతోనే ఇవన్నీ కూడా చోటు చేసుకుంటే చెప్తున్నారు. మరికొన్ని వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము చేపల గురించి చాలా విన్నాం. మహా అయితే మనకు 10 రకాలు 20 రకాలు చేపల గురించి అవగాహన ఉంది. కొన్ని మనము ఆహారంగా స్వీకరిస్తాం, మరికొన్నిటిని యాక్వేరియంలో పెంచుకుంటూ ఉంటాం. కానీ ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ఫిషెస్కి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో అరుదైన చేపలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీనికి సంబంధించినటువంటి సైంటిస్ట్ నరేష్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా చేపలకు సంబంధించి ఈ స్టాల్స్లో ఎలాంటి అరుదైన జాతులు ఉన్నాయంటారు? మనకు చేపలు ఇక్కడ మొట్టమొదటి సకశేరుకాలు అని చెప్తామండి. మొట్టమొదట వెన్నెముకతో పుట్టిన జీవులు చేపలు. అవి ఏ ఎన్విరాన్మెంట్లో కూడా బతకగలుగుతాయి. అంటే బాగా వేడైన ప్రదేశం కానీ, బాగా చల్లని ప్రదేశం కానీ, అన్ని ప్రదేశాల్లో బతుకుతాయి. ఈ చేపలు అనేది మానవునికి ఒక జీవనాధారంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే దీంట్లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి, మనకు ఆహార పదార్థాలుగా ఉపయోగపడుతున్నాయి. అందులో కొన్ని మేము సముద్రపు చేపలని, ఇక్కడ కొన్ని ఫ్రెష్ వాటర్ ఫిషెస్ని ఇక్కడ చూపిస్తున్నాము. ఇవి చాలా అరుదైన చేపలు అండి, సముద్రంలో మాత్రమే కనబడతాయి. ఇక్కడ మీకు కనబడే చేప పేరు ఇది సోల్ చేప అంటామండి. దీనికి 2 కళ్ళు ఒకే సైడ్ కనబడుతుంది. ఇది 2 కళ్ళు ఒకే సైడ్ ఉంటాయి. దాని పక్కన మీకు ఉన్నది కాంగర్ చేపలు ఉన్నాయి. అన్ని రకాల చేపలు మనకు మూన్ ఫిష్, స్పాటెడ్ స్కాట్, ఇవన్నీ సముద్రంలో మాత్రమే దొరుకుతాయి. ఈ చేపలు దాని ప్రత్యుత్పత్తి కోసం మంచినీటికి వస్తాయండి. మంచినీటికి వచ్చి మళ్ళీ దాని పిల్లలు పుట్టినాక మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇది దీని యొక్క స్పెషాలిటీ. తర్వాత మనకు ఇక్కడ కనిపించే చేపలు ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఇక్కడ ఈల్స్ ఉన్నాయి, తర్వాత స్టింగ్రేస్ ఉన్నాయి. ఈ స్టింగ్రే ఏంటిదంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఇది ఎలక్ట్రిక్ షాక్ని ఉత్పత్తి చేస్తుంది, కరెంట్ షాక్ ఉత్పత్తి చేయడం వల్ల మనకు ఎర్విన్ అనే ఒక పెద్ద శాస్త్రవేత్త, మొసళ్ళ శాస్త్రవేత్త అంటారు, అతను దీని షాక్ వల్ల చనిపోయాడు. అలా దీని యొక్క ప్రత్యేకత ఇది చెప్పవచ్చు. ఈ సముద్రంలో ఉండే అన్ని రకాల చేపలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ చేప రూపంలో ఇది పాము రూపంలో కనపడుతుంది. ఈ ఫిష్కు సంబంధించి వివరించండి. ఈ ఫిష్ యాక్చువల్లీ లేస్డ్ మేరే అంటారు దీన్ని. ఇది ఒక ఈల్ రకమైన చేప అన్నట్టు. ఇది పాములాగానే ఉంటుంది కానీ చేప జాతి.
ఇది మనకు ఒక రౌండ్ బాల్ లాగా షేప్ అవుతాయి, కొన్ని మీరు వీడియోలలో చూస్తూ ఉండొచ్చు. ఇట్లాంటి చేపలు ఉన్నాయండి ఇక్కడ. దీని తర్వాత గోట్ ఫిష్లు ఉన్నాయి, తర్వాత హ్యాండ్ ఫిషెస్, బ్లూ లైన్ హ్యాండ్ అండ్ బెట్రైల్ ఫ్లాట్ హెడ్స్ ఇవన్నీ మనకు చూడొచ్చు ఇక్కడ మనము. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ డ్వార్ఫ్ విప్రేస్ ఉన్నాయి, జెయింట్ గిటార్ ఫిషెస్ ఉన్నాయి, తర్వాత కార్నెట్ ఫిషెస్ ఉన్నాయి, రెడ్ కోట్స్ అండ్ లయన్ ఫిషెస్ అండ్ షార్క్స్. ఇది షార్క్ అండి, ఇది ఒకసారి చూడండి, ఇది షార్క్స్. తర్వాత రెడ్ లయన్ ఫిష్ ఇవన్నీ కనబడుతున్నాయి మనకు. ఈ చేపలు ఇంతకుముందు చాలా రకాలు ఉంటుండే. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల అన్నీ అంతరించే దశకు చేరుకుంటున్నాయి. ఈ చేపలు ఇప్పుడు మనం డిసెక్షన్ చేస్తే దీన్ని కోసి దీని కడుపులో ఉన్న నమూనాలు సేకరిస్తున్నప్పుడు మనకు దీంట్లో ప్లాస్టిక్ రేణువులు కనిపిస్తున్నాయండి. ఈ ప్లాస్టిక్ రేణువులు మానవుడు తినడం వల్ల మానవుడి బాడీలో కూడా ప్లాస్టిక్ చేరి మనకు క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి. ఇది మెయిన్ ముఖ్యంగా ప్లాస్టిక్ పొల్యూషన్ వల్లనే జరుగుతుంది. అది అంటే ప్రధానంగా మనకు ఎన్ని జీవజాతులు ఉన్నాయి అంటే ప్రధానంగా ఈ చేపలకు సంబంధించి ఎన్ని రకాల జాతులు ఉన్నాయి అంటారు? మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? అంతరించిపోయినటువంటి ఎన్ని జాతులు ఉన్నాయి అంటారు వీటిలో? మనకు భారతదేశంలో మంచినీటి చేపలు, మనం ఎక్కువగా తినేది మంచినీటి చేపలలో 860 రకాల జాతులు ఉన్నాయండి మనకు ఇండియాలో. తర్వాత సముద్రపు చేపలు అంతా కలిపేసి దాదాపు 2-3 వేల పైన చేపలు ఉన్నాయి జాతులు. ఆ జాతులు కొన్ని మనం కనుగొన్నాము, కొన్ని మాత్రమే కనుగొన్నాము. ఇంకా చాలా ఉన్నాయి, దీంట్లో చేయాల్సిన పరిశోధనలు చాలా ఉన్నాయి. దానికి మేము చేస్తున్నాము. ఇంకా ఫర్దర్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఎన్ని ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా 3000 జాతులు ఉన్నాయండి, 3000 జాతులు దాటి ఉన్నాయి. వీటిలో ఎన్నిటి వరకు అంతరించిపోయినాయి? అంతరించే స్థాయిలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాల తర్వాత చాలా రకాలు ఒక 1000 జాతులు కనబడకపోవచ్చు, కానీ ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి IUCN అనేది రెడ్ డేటా బుక్ తయారు చేస్తుందండి. ఆ IUCN రెడ్ డేటా బుక్లో మనకు లీస్ట్ కన్సర్న్ అని, ఎండేంజర్డ్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని కొన్ని స్టేటస్లు ఇస్తున్నారు. ఆ స్టేటస్ని ప్రకారం మనం వల్నరబుల్ అంటే ఇప్పుడు ఎక్కువ ఉండే జాతులు వల్నరబుల్ కిందికి వస్తాయి. ఎండేంజర్డ్ అంటే ఇప్పుడు అవి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే పూర్తిగా కనబడని స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు 1-2 మాత్రమే కనబడతాయి మనకు అట్లాంటి. ఇది మొత్తం మీద ప్లాస్టిక్ వల్ల ఈ చేపల మనుగడకు కూడా ప్రమాదకారిగా మారింది. దాంతోపాటుగా ఆ చేపలు ఏదైతే ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల చేపలలో లీనమైనప్పుడు మనకు వాటిని తిన్నప్పుడు కూడా కొంత ఏదైతే క్యాన్సర్ సోకే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. రానున్న 10 ఏళ్లలో దాదాపుగా 1000కి పైగా జాతులు కనుమరుగయ్యే, చేపకు సంబంధించినటువంటి జాతులు కనుమరుగయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మనం మరికొక స్టాల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మ్యూజియంలో మనకు అనేక పక్షులు కావచ్చు, జంతువులకు సంబంధించి కూడా అవశేషాలు ఇక్కడ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటికి సంబంధించి కూడా ఎలాంటి రకాలు ఉన్నాయి, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వీటిని నిక్షిప్తం చేశారనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ స్టాల్కి సంబంధించి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయంటారు? వీటి గురించి కొంచెం వివరిస్తారా? వీటిని స్టఫ్డ్ యానిమల్స్ అంటారండి. ఇవి టాక్సీడర్మీ చేసి వీటిని ప్రిజర్వ్ చేస్తారనమాట. సో టాక్సీడర్మిస్ట్ అని స్పెషలైజ్డ్ పోస్ట్ ఒకటి ఉంటుంది. సో అది ఒక కోర్స్ కూడా ఉంటుంది. అది చేసిన వాళ్ళు మాత్రమే ఇవి చేయడానికి అర్హత ఉంటుంది వాళ్ళకి. ప్రధానంగా మనకు ఇందులో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి, వీటి గురించి వివరించండి కొంచెం. ఇవి వచ్చేసరికి ఇండియన్ పీఫాల్ అండి. మీకు తెలుసు మనకు నేషనల్ బర్డ్. సో వెనెవర్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే వాళ్ళల్లో కొంచెం మనకి జువాలజీ మీద ఎక్కువ అవగాహన, ఇంట్రెస్ట్ కల్పించడానికి కొన్ని మోడల్స్ మేము ఇక్కడ ప్రజెంట్ చేశాము. సో ఇది వచ్చేసరికి అయితే పీఫాల్, పికాక్ పీఫాల్ మీకు తెలుసు కదా, ఫీమేల్. అది వచ్చేసరికి గోల్డెన్ జాకిల్, దట్ ఈజ్ మానిటర్ లిజర్డ్. సో మనం ఉడుము అంటారు.
సో ఇవి మెడిసినల్ పర్పస్కి అనేసి కూడా చాలామంది మీరు నార్మల్గా మార్కెట్స్లో చూస్తే నిర్మల్ మార్కెట్ అలాగా వీటిని అమ్ముతారు కూడా, లైవ్ పట్టి అమ్ముతారు. బట్ యాక్చువల్లీ అదొక వైల్డ్ యానిమల్, దాన్ని పట్టడం కూడా నేరమే, ఇది నిషేధించబడినది. బట్ అవగాహన లేక చాలామంది డబ్బుల కోసం ఫారెస్ట్లోకి వెళ్ళి అవి. దాంతోపాటుగా మనకు పక్షులు కూడా కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని అంతరించిపోతున్నటువంటి ఈగల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంది, వాటి గురించి చెప్పండి. ఇప్పుడు బర్డ్స్ గురించి చూసుకుంటే మనం బర్డ్స్ కూడా మనకి ఇక్కడ చాలా రకాల స్పీషీస్ ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలి అంటే ఇవి బర్డ్స్ మనకి అమరాబాద్, కావల్ 2 హబ్స్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. అక్కడ చాలా వివిధ రకాలైన ఎన్నో వందల జాతులు నివసిస్తున్నాయి. సో అలాగే మనకి ఫారెస్ట్ అవి ఉండాలి అంటే అన్ని చోట్ల కూడా మనకి ఫారెస్ట్, ట్రీస్ ప్లస్ వెట్లాండ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే సమ్మర్స్లో కానీ మనం బయట వాటర్ పెట్టడం అలా చేయడం వల్ల వాళ్ళని కన్జర్వ్ చేయొచ్చు. దానికి మన వంతుగా మనం ఏం చేయగలం అంటే పొల్యూషన్ తగ్గించడం, ప్లస్ మన దగ్గరలో ఉన్న చెట్లని కాపాడుకోవడం, అండ్ నీటి వనరులు ఏదైతే ఉన్నాయో సరస్సులు కానీ నదులు కానీ వాటిని కలుషితం చేయకుండా కాపాడుకోవడం వల్ల మన వంతు కృషి మనం చేయొచ్చు. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము, వివిధ రకాల జంతువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి, పక్షులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అరుదైన జాతులు అంతరించిపోతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి, వాటిని పెంచడానికి మానవుడు చేయాల్సింది ఏదైతే పర్యావరణానికి హాని కలిగించే పనులు ఏవి చేయకూడదని కూడా వారు సూచిస్తూ ఉన్నారు. జీవ వైవిధ్యం అనేది ఉంటేనే ఈ ఏదైతే ప్రజల మనుగడకు, ప్రపంచ మనుగడకు అవకాశం ఉంటుందని కూడా, ఈ భూమి మీద జీవించే హక్కు కేవలం మానవుడికే కాదు, ఇక్కడ పుట్టినటువంటి ప్రతి కీటకానికి కూడా హక్కు ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.